హలో అండి. నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్ లో మాట్లాడుతున్నాము. మనతో పాటు పెద్దమ్మ గారు ఉన్నారు. ఇవాళ ఏం కథ చెప్తారో మనం ఆవిడనే అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ గారు. సాయిరం అండి. జీవితంలో మన విలువలు పెంచుకోవాలంటే చిన్నపిల్లలందరికీ కూడా ఏదో విలువ మొరాలిటీ ఉన్న కథలే చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా అది గ్రాస్ప్ చేస్తారు. సో ఇవాళ సత్యవ్రతము అంటే అర్థం ఎప్పుడు నిజమే మాట్లాడాలి, దానివల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అన్నదని చెప్పడానికి ఉదాహరణగా కథ చెప్తాను చిన్నది. ఉమ్. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన రోజు పొద్దునంతా రాజ్యసభలో వర్క్ బిజీ అయిన తర్వాత సాయంత్రం కాసేపు ఆయన దాని ఏమంటారు టెర్రస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఒకసారి అలా ఎవ్రీడే హ్యాబిట్ ప్రకారం అలా టెర్రస్లో తిరుగుతూ ఉంటే మంచి కాళ్ళ గజ్జలు చప్పుడు వినిపించింది. అది ఎంత ఇంపుగా సొంపుగా ఉందన్నమాట. ఇదేంటి ఇంత రాత్రి వేళ నా టెర్రస్ మీద గజ్జలు చప్పుడు వినిపిస్తుంది ఏంటా అని రాజు వెనక్కి తిరిగి చూశారు. చూసేసరికి ఒక అందమైన అంటే పవిత్రమైన భావం కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె గజ్జలు శబ్దం చేసుకుంటూ వస్తూ ఉండింట. ఆవిడ అందాన్ని మర్చిపోయి, అమ్మాయి ఎవరి తల్లి మీరు అని అడిగారు. నేనమ్మ లక్ష్మీదేవిని, నేను మహారాజా ఇక్కడ ఉండదలుచుకోలేదు, నాకు స్థిరం ఉండట్లేదు, ఇక్కడ వెళ్ళిపోవాలని ఉంది అని లక్ష్మి అంటుందట. సరే నీకు చంచల అని కూడా ఇంకొక పేరు ఉంది కదా, నువ్వు ఆల్రెడీ చంచల స్వభావం ఉందాను కాబట్టి వెళ్తే వెళ్ళమ్మా అని రాజు చెప్పేశాడు. సరే అయిన తర్వాత మళ్ళీ ఆయన తిరుగుతుంటే ఈసారి ఇంకో శబ్దం వినిపించింది. ఈసారి గజ్జలు చప్పుడు వినిపించలేదు. మామూలుగా పాదం నడుస్తూ ఉంటే ఎట్లా శబ్దం వస్తుంది అలా నడక శబ్దం వినిపించింది అనమాట. మళ్ళా ఇంకో శబ్దం వస్తుంది ఏంటని వెనక్కి తిరిగి చూసేసరికి మంచి దివ్యమైన తేజస్సుతో పురుషుడు కనిపించాడు. ఆ పురుషుడిని అడిగాడు, మీరెవరు నాయన, మీరేంటి ఎలా వెళ్తున్నారు అంటే, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. సరే అంతకీ మీరెవరు అసలు అంటే, నేను యశస్సుని అంటారు. అంటే అదేంటి యశస్సు, యశస్సు అంటే ఏంటి, గుడ్ రెప్యుటేషన్ అంతే కదా, మీనింగ్ తెలియాలంటే యశస్సు మంచి పేరు, గుడ్ రెప్యుటేషన్ ఉందా అని యశస్సు అంటారు సంస్కృతిలో. సో యశస్సు పురుషం మీరు వెళ్ళిపోవడం ఏంటి, దివ్య పురుషులు కదా మీరంటే, అవునండి లక్ష్మి లేని చోట నేను ఉండలేను అంటారు. నిజంగా కూడా అంతే కదా, లక్ష్మి లేకపోతే ఎప్పుడైతే అష్టలక్ష్మిలు వెళ్ళిపోయాయో బీదరికం వచ్చేసిందో వాడు కూటికి గోటికి నానా రకాలుగా పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న పనులు అయితే చేయలేరు కదా, అంటే ఆటోమేటిక్గా ఎస్ఎస్సి దూరం అయిపోతుంది. సరే మీ ఇష్టం అండి, ఇంకా నేనైతే వెళ్ళమని లేదు, మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండి అన్నారు. తర్వాత మళ్ళీ మర్నాడుకు వచ్చి వాకింగ్ చేస్తుంటే మళ్ళీ అదే నడక శబ్దం వినిపించింది. అరే ఎస్ఎస్సి పురుషుడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎవరు వస్తున్నారు అని చూసేసరికి ఇంకొక సేమ్ అలాగా అందమైన తేజస్సు పురుషుడు కనిపించాడు. స్వామి మీరెవరు తండ్రి ఇప్పుడు అని అంటే, నేను కీర్తిని అన్నాడు. కీర్తిని అంటే, నేను వెళ్ళాలి ఉంది మహారాజా మీ దాని నుంచి అని అంటే, అదేంటి కీర్తి లేకపోతే నా రాజ్యం ఏంటి, నా చక్రవర్తి మీరు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పని అడుగుతాడు కీర్తి. అప్పుడు అంటే మరి లక్ష్మి లేకపోతే యశస్సు లేకపోతే కీర్తి కూడా ఉండలేడు అక్కడ, అంతే కదా. ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే కూడా ఎప్పుడైతే వాడు ఏ పనులు చేయాలో ఒక నియతమైన ధర్మ ప్రకారం పనులు చేయలేడు, లక్ష్మి కటాక్షం కోసం ఏ పనులు చేస్తాడో అప్పుడు కీర్తి ఏమొస్తుంది, కీర్తి కూడా ఉండదు. కీర్తి అంటే పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు, ఫలానా వాళ్ళు మంచి వ్యక్తి అని అనిపించిన దాన్ని కీర్తి అంటారు. అది ఎక్కడ వస్తుంది, రాదు కదా. సో రాజు దానికి కూడా వదిలేసి సరే ఇంకా మీ ఇష్టం కదా ఓకే అనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలా 3 రోజులు మర్నాడు మళ్ళీ వాకింగ్ చేస్తుంటే మళ్ళీ శబ్దం అనిపించింది. ఇది ఎక్కడ బాబు సీరియల్ ఎపిసోడ్స్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మహారాజు మళ్ళీ తిప్పి చూసేసరికి ఈసారి శ్వేత వస్త్రం, శ్వేతం అంటే వైట్ కలర్, తెల్ల బట్టలు వేసుకుని ఎంత తేజస్సు సుట్టిపడుతూ అసలు చూడగానే చూడాలనిపించేటువంటి మనోహరమైన రూపంతో ఒకే దివ్య పురుషుడు వస్తున్నట్టు మహారాజుకేసి. సో మీరెవరయ్యా, చూడగానే అసలు మీ నుంచి కళ్ళు కూడా తిప్పుకోలేని తేజస్సుతో ఉన్నారు, మీరెవరయ్యా అంటే, నేను సత్య పురుషుణ్ణి అంటాడు. సరే మీరెందుకు వెళ్తున్నారంటే, లక్ష్మి వెళ్ళిపోయింది, యశస్సు వెళ్ళిపోయింది, కీర్తి వెళ్ళిపోయింది, మరి నేను ఎలా ఉండగలను అన్నాడు. ఎందుకంటే లక్ష్మి యశస్సు కీర్తి వెళ్ళిపోతే వాళ్ళు సత్య మార్గాన్ని నడిచేటట్టుగా ఉండరు, వాళ్ళు అసత్య సహాయంతో వాళ్ళు వాళ్ళ జీవన అడకలు అంటే ప్రొఫెషనల్ డైలీ బ్రెడ్ అండ్ బటర్కి అన్ని కూడా అబద్ధపు మార్గాలు ఎంచుకుంటారు, అందుకే నేను ఉండలేను అంటాడు. అప్పుడు రాజు ఏడ్చుకుంటూ కాళ్ళ మీద పడిపోయి, సత్యదేవ నీ వ్రతమే పాటిస్తున్నా, ఇన్నాళ్ళు నా నోటప్పుడు ఎప్పుడు అబద్ధం రాలేదు, సత్యవ్రతమే చేస్తున్నాను నేను, వాళ్ళందరూ వెళ్ళిపోయిన నాకేం బెంగలేదు, కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టవు. అంటే విడిచిపెట్టాలని రూల్ ఏమీ లేదు నాకు, నేను స్థిరంగా ఉండగలను, కానీ వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్తాను అన్నాను తప్ప, కానీ అంత బాధపడక రాజా నేను ఉంటాలే అని చెప్పి మళ్ళీ ప్యాలెస్లోకి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళాడో డింగ్ 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 వెంటనే కీర్తి వచ్చాడు.
కీర్తి అదేంటి కీర్తి పుష్పం మీరే కదా ఉండనని వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చారేంటి అంటే, ఎక్కడైతే సత్యదేవుడు ఉంటాడో అక్కడే ఉంటాం మేము అని చెప్పని కీర్తి వచ్చేసాడు. కీర్తి వెనకాల ఎస్ఎస్ కూడా వచ్చేసాడు. సో సత్యము కీర్తి రెండు ఉన్న చోట నేను ఉండగలను అని ఎస్ఎస్ వచ్చింది. సో వాళ్ళ ముగ్గురు వస్తే నేను ఎందుకు రాకూడదు, లక్ష్మీదేవి కూడా మళ్ళీ కాళ్ళ గజ్జలు చప్పుడు చేసుకుంటే ఆవిడ వచ్చేసింది. ఆవిడేంటి మేము మంచాన్ని 4 కోళ్ళ లాంటి వాళ్ళు. సత్యం ఎక్కడైతే ఉంటుందో కీర్తి అక్కడే ఉంటుంది, కీర్తి ఉన్న చోట ఎస్ఎస్ ఉంటుంది, ఎస్ఎస్ ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. సో మేము నలుగురు కలిసే ఉంటాము కాబట్టి మేము కూడా నన్ను కూడా పర్మిషన్ ఇయ్యి, నేనే వెళ్తానని చెప్పాను కానీ నేను ఇప్పుడు నీ దగ్గరే ఉంటాను, సత్యం ఉన్నాడు నీ దగ్గరే ఉంటాను, లక్ష్మీదేవి కూడా అంతఃపురంలోకి వస్తుంది అనమాట. సత్య మార్గంలో ఎప్పుడైతే మనిషి వెళ్తాడో లక్ష్మి ఉంటుంది, అన్నీ SS ఉంటాయి. ఉంటుంది, కీర్తి ఉంటుంది. అన్ని ఎప్పుడైతే సత్యాన్ని వ్రతంలాగా పట్టుకుని ఎటువంటి కష్టతర పరిస్థితుల్లో కూడా సత్యమే పాటిస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. దేని గురించి మనం వెంటబడక్కర్లేదు, కావాలని అడగక్కర్లేదు, అన్నీ వస్తాయి. దీనికి ఇప్పుడు చిన్న క్లాజ్ ఏంటంటే, కొంతమంది పిల్లలు అడుగుతారు సత్యం ఎప్పుడు మాట్లాడాలి, సత్యం ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలి. ఇది హనుమంతుడు చాలా తెలుసు చాతుర్యం. హనుమంతుడు ఎంత ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ పెరిగి ఉండాలి, ఇవన్నీ కూడా హనుమంతుడు తెలిసినంతగా ఇంకెవరికి ఉండదు. సో దానికి సంబంధించి స్వామి ఒక చిన్న కథ చెప్తారనమాట. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.